రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఘర్ మే ఘుస్కర్ మారేంగే, నీ ఇంట్లోకి దూరి నీ పైన దాడి చేస్తాను అని హమాస్కి, హిజ్బుల్లాకి, ఇరాన్కి చెప్పింది. అన్నంత పని చేసింది. మంగళవారం అంటే జూలై 30వ తారీఖు అర్ధరాత్రి ఇరాన్ లోపల ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ యొక్క రక్షణ కవచం మధ్యలో ఉన్నటువంటి హమాస్ అధినేత అయినటువంటి ఇస్మాయిల్ హానియా పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో హానియా చనిపోయారు. హానియాతో పాటు అతని రక్షకుడు, అంగరక్షకుడు ఒకడు కూడా చనిపోయాడు. ఒకళ్ళిద్దరు గాయపడ్డారు. చాలా స్విఫ్ట్ ఆపరేషన్, చాలా ప్రిసైజ్ ఆపరేషన్, చాలా పిన్ పాయింటెడ్ ఆపరేషన్. ఎవరు ఊహించని రీతిలో మెరుపు దాడి చేశారు. హమాస్ యొక్క చీఫ్ని లేపేయటం జరిగింది. హమాస్ చీఫ్ గాజాలో ఉండడు. గాజా నుంచి వెళ్ళి ఆయన ఖతర్లో ఉంటాడు. ఖతర్లో ఉన్నటువంటి వ్యక్తి తెహరాన్కి వచ్చాడు. అంటే ఇరాన్ రాజధాని తెహరాన్కి వచ్చాడు. ఇరాన్ కొత్త దేశాధ్యక్షుడైనటువంటి మసూద్ పెజ్ష్కియాన్ పదవీ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొని ఇరాన్లో ఉన్నటువంటి ఖమేనీని, అంటే వాళ్ళ సుప్రీం రిలీజియస్ లీడర్, మత పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనను కలిశారు. కొత్త అధ్యక్షుడిని శుభాకాంక్షలు చెప్పి తన ఇంటికి రాగానే ఇంట్లో రాత్రి 2 గంటలకి అతని కోసము ఇజ్రాయిల్ రాసినటువంటి మృత్యు బుల్లెట్ ఎదురు చూస్తోంది. అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేసేశారు. హమాస్ చీఫ్ చంపడానికి కారణం ఏంటంటే అక్టోబర్ 7వ తారీఖున, గతేడాది అక్టోబర్ 7వ తారీఖున గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి సరదాగా పండుగ జరుపుకుంటూ, మ్యూజికల్ ఫెస్టివల్ జరుపుకుంటూ, ఆ చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ముసలి వాళ్ళు, మహిళలు, యువతులు, అదేవిధంగా చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళి చంపడం జరిగింది. అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. ఈ హత్యాకాండ జరుగుతుంటే దానిని హమాస్ వాళ్ళు లైవ్లో రికార్డ్ చేస్తే ఆ లైవ్ రికార్డింగ్ని ఖతర్లో కూర్చుని ఈ ఇస్మాయిల్ హానియే చూస్తూ ఈ మొత్తము దాడి, రక్తపాతము, రేప్, అత్యాచారాలు జరిగిన తరువాత నమాజే శుక్రానా, దేవునికి ధన్యవాదములు అని చెప్పి ధన్యవాదాన్ని కూడాను బహిరంగంగా చేసి ఆ వీడియోను కూడా బయటకు పంపించారు. కాబట్టి అతన్ని ఈరోజు ఫినిష్ ఆఫ్ చేసేశారు, బంప్ ఆఫ్ చేసేశారు. ఇప్పుడు ఇస్మాయిల్ హానియే అనేటటువంటి వ్యక్తి దాదాపుగా ఆయన ఇప్పుడు సీన్లోంచి లేకుండా పోయారు. మరి 2-3 నాయకులు ఉన్నారు. యహ్యా సిన్వార్ అనేటతను ఉన్నాడు, అదేవిధంగా ఖాలిద్ మషేల్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడాను ప్రస్తుతము రోజులు లెక్క పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఒకడు జోర్డన్లో దాక్కున్నాడు, మరొకడు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. వాళ్లను కూడా ఏరి చంపుతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తెహరాన్లోకి వెళ్ళి, అంటే ఇరాన్ రాజధానిలోకి వెళ్ళి ఇరాన్ పండగ జరుపుకుంటున్నటువంటి సమయంలో ఈ స్విఫ్ట్ యాక్షన్, చాలా వేగవంతమైన యాక్షన్ చేసి ముగించి తిరిగి వచ్చేసింది. అంతకొక 10 గంటల ముందే ఇజ్రాయెల్ యొక్క డ్రోన్ బయలుదేరి లెబనాన్, ఇజ్రాయెల్ ఉత్తరాన ఉన్నటువంటి లెబనాన్ రాజధాని బీరూత్లో దాక్కున్నటువంటి ఫాద్ షుకూర్ అనేటటువంటి హిజ్బుల్లా నాయకుడిని చంపింది. ఇతను నంబర్ 2. హిజ్బుల్లా యొక్క నెంబర్ 1 అధినేత పేరు హసన్ నస్రుల్లా. ఇతను గత 40 సంవత్సరాల్లో బయటకు రాలేదు. ఈయన ఒక కొండలో, ఒక కలుగులో, ఒక సొరంగంలో దాక్కుని ఉంటాడు. అప్పుడప్పుడు వీడియోలు మాత్రమే బయటకు వస్తాయి తప్ప ఈ మనిషి బయటకు రాలేదు. ఎందుకంటే బయటకు వచ్చిన మరుక్షణము అదే అతని ఆఖరి రోజు అవుతుంది. అందుకని అతను బయటకు రాడు. అతని తరువాత సెకండ్ ఇన్ కమాండ్గా ఉన్నటువంటి ఫాద్ షుకూర్, ఇతను కూడాను చేసిన పని ఏంటంటే, ఒక 2 రోజుల క్రితము ఉత్తర ఇజ్రాయిల్లో చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటుంటే ఆ ఫుట్బాల్ మైదానం పైన బాంబు దాడి చేశారు. 11 మంది పిల్లలు చనిపోయారు. ఈ పనిని చేసినటువంటి ఫాద్ షుకూర్ని ఇమీడియట్లీ ఒక డ్రోన్ ద్వారా 3 మిసైళ్ళని పంపడం జరిగింది. సరిగ్గా అతని ఎదురుగా వెళ్ళిన తర్వాత 3 మిసైళ్ళు పేలినాయి. దీని లోపల ఈ ఫాద్ షుకూర్ అనేవాడు పైకి వెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ చర్య
ఒక రకంగా ప్రపంచంలోని ఉగ్రవాద శక్తులన్నిటి గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తించేటువంటి, నిజానికి బుల్లెట్ ట్రైన్లు పరిగెత్తించేటటువంటి చర్య. తమ దేశంతో ఆటలాడుకున్న వాళ్ళు, తమ ప్రజల్ని హింసించిన వాళ్ళని వదిలేది లేదన్నటువంటి సంకేతాన్ని ఇజ్రాయెల్ ఇచ్చింది. ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడాను తమ దేశ శత్రువులు ఎక్కడ దాగున్నా సరే వాళ్ళను వెతికి పట్టింది. నాజీలు ఎవరైతే యూదులను చంపారో వాళ్ళు అర్జెంటీనాలో దాగున్నా, వాళ్ళు బ్రెజిల్లో దాగున్నా కూడాను వాళ్ళని వెతికి చంపింది నాజీ హంటర్స్ అని ఇజ్రాయెల్లో తయారయ్యారు. అదేవిధంగా ఈ అల్ ఫతా కావచ్చును, రకరకాల ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఉగ్రవాద సంస్థలన్నిటిని కూడాను ఇదే రకంగా ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఇస్మాయిల్ హానియే కావచ్చును, అదేవిధంగా ఫాద్ షుకూర్ కావచ్చును, వీళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా వెన్ను విరిచినట్టయింది, హమాస్ యొక్క వెన్ను విరిచినట్టయింది, హిజ్బుల్లాకి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టయింది. అయితే ఇరాన్ గాజా బయట గనక ఎవరినన్నా చంపినట్టయితే అది మా మీద యుద్ధంగా భావిస్తామని చెప్పి ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఇరాన్ నుంచి దాడి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మొత్తము అన్ని రకాల విమానాలని నిషేధించింది. ఒక టెలవీవ్లో మాత్రము విమానాలు నడుస్తున్నాయి తప్ప మిగతా ఎక్కడ కూడా విమానాలు నడవటం లేదు. శత్రు దాడి ఎప్పుడు జరిగినా కూడా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెలీ ఐరన్ డోమ్ సిస్టమ్ సిద్ధంగా ఉంది. మొత్తం మీద ఇజ్రాయెల్ చేయవలసినటువంటి పని చేసింది, విధ్వంసం చేయవలసింది చేసేసింది, క్షణాలలో ఇద్దరు శత్రువుల్ని ఖతం చేసింది. ఘర్మే ఘుస్కే మారేంగే అన్నది సార్థకం చేసి చూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.